హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు విజయక్రాంతి పేపర్‌లో సహకార ఎన్నికలే ముద్దు అని రైతు సోదరులు కోరుకుంటున్నట్టు, సహకార సంఘంలో సభ్యులు కోరుకుంటున్నట్టు ఒక వార్త రాశారు. వాస్తవం ఇది. దాదాపు 908 సహకార సంఘాలున్నాయి. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఈ రాష్ట్రంలో. ప్రాథమికంగా ఎన్నికలంటూ జరిగితే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఉన్న సభ్యులకి, ఆ సహకార ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి డైరెక్టర్లని ఎలక్ట్ చేసుకుంటారు ఆ సభ్యులు. ఆ డైరెక్టర్ల నుంచి ఒక డైరెక్టరు దానికి చైర్మన్ అవుతారు, అధ్యక్షుడు అవుతారు. అక్కడ నుంచి మళ్ళీ డీసీసీబీ డైరెక్టర్లను ఎన్నుకుంటారు వీళ్ళంతా కలిసి. ఇక మిగతా అన్ని ఇండైరెక్ట్ ఎన్నికలు. డైరెక్ట్ ఎలక్షన్స్ ఉందంటే ఫ్యాక్స్కే, పిఎస్సిఎస్లకి. ఆ ఎన్నికల్ని రద్దు చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు ఒక లీక్ ఇచ్చారు. మొత్తానికి ఆ స్పెషల్ ఆఫీసర్ల పాలన తీసుకొచ్చేసి ఆ ఎక్స్టెన్షన్ చేసిన చైర్మన్‌ని తొలగించారు మొన్న. వాస్తవంగా ఫిబ్రవరిలో ఎన్నికలు జరగాలి. 2025 ఫిబ్రవరికి ఎన్నికలు జరగాల్సి ఉండే. ఆ ఎన్నికలు జరగలేదు కాబట్టి ఆ పాత చైర్మన్, ఆ పాత కమిటీని, పాలకవర్గాన్ని ఎక్స్టెండ్ చేశారు 6 నెలలు. దాని తర్వాత ఇంకొక 6 నెలలు చేసి మొన్న ఆ 6 నెలలు పూర్తి కాకముందే దాన్ని రద్దు చేసి స్పెషల్ ఆఫీసర్లు పర్సన్ ఇన్ఛార్జెస్‌కి ఇచ్చారు. ఇస్తూ ఒక 2 డేస్ అయిన తర్వాత ఒక లీక్ ఇచ్చారు. ఇక సహకార ఎన్నికలకి ఎన్నికల వ్యవస్థ లేదు. ఎన్నికలు లేకుండా డైరెక్ట్‌గా నామినేటెడ్. ప్రభుత్వమే ఇక్కడి నుంచి అపాయింట్ చేసి పంపిస్తది. అందులో ఉన్న సభ్యులకి ఒకళ్ళకి అధ్యక్షుడు, ఒకళ్ళకి డైరెక్టర్, ఒకళ్ళకి చైర్మన్, ఒక వైస్ చైర్మన్ ఇట్లా పెట్టి చెప్పారు. ఏంటి దీని ఉద్దేశ్యం? అంటే ఎన్నికలకు పోయే ఉద్దేశ్యం గాని, ఎన్నికలకు పోయే ధైర్యం లేదా రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి మరి ముఖ్యంగా. వాస్తవంగా మాది రైతు రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన అంటున్నారు. ప్రజాపాలన నిజమైతే, రైతు రాజ్యం నిజమైతే, ఇందిరమ్మ రాజ్యం నిజమైతే, ఆ రైతులకు సంబంధించిన ఫ్యాక్ట్స్‌కి సంబంధించి ఎన్నికలకి ఎందుకు మీరు భయపడుతున్నారు? రైతులే ఉంటారు ప్యూర్‌గా అందులో. భూమి ఉన్న రైతులే ఉంటారు. అది ఎంతన్నా కావచ్చు. భూమి ఉండి, లోన్ ఉండి, దాంట్లో మెంబర్‌షిప్ ఉన్న రైతులే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సభ్యులు ఉంటారు. వాళ్ళేస్తేనే ఓటు. మిగతా వాళ్ళకి ఓటు ఉండదు. మిగతా జనరల్ పబ్లిక్‌కి ఓటు ఉండదు. ఆ రైతులకు మీరు నిజంగానే న్యాయం చేస్తే ఎందుకు భయపడుతున్నారు? మార్కెట్ కమిటీలు ఇచ్చినట్టు నామినేట్ చేసి ఇస్తామంటున్నారు. అంటే ఏంటి మీరు మీ మీ ఆవాస కేంద్రాలా అయి? మీ పార్టీలో ఉన్న రాజకీయ నిరుద్యోగులకి, మీ పార్టీలో పదవులు రానోళ్ళకి ఆవాస కేంద్రాలా అవి? లేదా రైతుల కోసం ఉన్నాయా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు? ఈరోజు మీరు నామినేటెడ్ చేయటం మొదలుపెడితే అవి ఆవాస కేంద్రాలు అయితే రాజకీయ నాయకులకి, నిరుద్యోగులకి, రాజకీయ నిరుద్యోగులకి అని చెప్పి ఆ సంఘంలో సభ్యులు. ఎందుకంటే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల బైలాలోనే ఎన్నికలు అనేది మ్యాండేటు. జనరల్ బాడీ మీటింగ్‌లో ఎన్నికలు అనేది మ్యాండేటు. దాన్ని తీసేసి నేను రద్దు చేస్తా అంటే రేపు ఎట్లా కోర్టులకు పోతారు. ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు పెట్టాల్సిందే. మీకు నచ్చినోడిని తీసుకొచ్చి అక్కడ పెడితే వాడు ఏం పరిపాలన చేస్తాడో, ఏమి తింటాడో, ఏం గోల్మాల్ చేస్తాడో ఇప్పటికే కోఆపరేటివ్ సొసైటీలో చాలా కుంభకోణాలు జరిగినాయి. మీ నాయకుల్ని, మీ రాజకీయ నిరుద్యోగులను తీసుకొచ్చి పెడితే ఎట్లా కుదిరిద్ది? ఆ సంఘంలో ఉన్న సభ్యులు వాళ్ళకి నచ్చిన నాయకుడిని, నచ్చిన మెంబర్‌ని ఎన్నుకొని మా కోసం పనిచేస్తారని ఎన్నుకుంటారు. అది వదిలేసి లేదు లేదు మేము ఎన్నికలు వద్దు మాకు అని చెప్పే పరిస్థితి. అంటే సభ్యులు ఏమంటున్నారంటే ఎన్నికలే ముద్దు అంటున్నారు. వాటికి ఎన్నికలు కావాల్సిందే అంటున్నారు. మరి ఏం చేస్తుందో ప్రభుత్వం చూడాలి. ఈ ఎంపీటీసీ, జడ్పీటీసీలకి వెనకాడుతుంది. సహకార సంఘాల ఎన్నికలకి వెనకాడుతుంది. రేపో మాపు జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. వీటన్నిటికీ వెనకాడితే ప్రభుత్వం పరిస్థితి, పార్టీ పరిస్థితి రోజు రోజుకి ఒక రకంగా ప్రజల్లో నెగిటివ్ ఒపీనియను ఎస్టాబ్లిష్ అయ్యే పరిస్థితి ఉంది. రైట్. ఇది ఒక వార్త అయితే, కాంగ్రెస్ హోంవర్క్ చేస్తున్నట్ట కృష్ణా గోదావరి సాగునీటి ప్రాజెక్టులపై చర్చకు సర్కారు సన్నద్ధం. కాంగ్రెస్ హోంవర్క్ చేస్తుంది ఇప్పుడు. ఇన్ని రోజులు మాట్లాడారు. కేసీఆర్ అది చేసిండు, నీళ్ళని అమ్మిండు, నీళ్ళని నిర్లక్ష్యం చేసిండు, ఆంధ్ర రాష్ట్రానికి వత్తాసు పలికిండు అన్నారు. ఈరోజు హోంవర్క్ చేసే పరిస్థితికి కేసీఆర్ తీసుకొచ్చిండు. మొన్న కేసీఆర్ తెలంగాణ భవన్లో పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ వాళ్ళ మీటింగ్ తర్వాత ఆయన అడిగిన కొన్ని మాటలు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డిపిఆర్ రిజెక్ట్ చేసింది కేంద్రం, దానిపైన రాష్ట్రాన్ని అగ్నిగుండం చేయాల్సిందే, ఢిల్లీని స్తంభింపజేయాల్సిన ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయలేదు అని సూటిగా అడిగిండు. దానికి సమాధానం చెప్పే పరిస్థితి లేదు. అక్కడ కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని ప్రజల ముందు ముద్దాయిగా నిలిపే ప్రయత్నం కేసీఆర్ చేసిండు. అది కొంత ప్రజల్లో చర్చ జరుగుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్లో పడింది. రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాలు వాస్తవంగా ప్రభుత్వం ఎజెండా పెట్టుకుంటుంది కదా, కేసీఆర్ ఇచ్చిండు ఎజెండా. అసెంబ్లీ సమావేశాల్లో ఏం చర్చ జరగాలో కేసీఆర్ ఎజెండా ఇస్తే ప్రభుత్వం అది పాటిస్తుంది. దానికోసం హోంవర్క్ చేస్తుంది ఇలా.
ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు చేసిన పనులు చెప్పుకుంటారు, ప్రతిపక్షం ఇంకా చేయాల్సిన పనుల గురించి మాట్లాడింది. ఈ రెండు పక్కన పెట్టి కేసీఆర్ ప్రెస్ మీట్లో ఫిక్స్ చేసిన ఎజెండా రేపు అసెంబ్లీలో చర్చకి రాబోతుంది. దానికోసమే ప్రభుత్వం కసరత్తు చేసుకుంటుంది. ఈరోజు ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ రేవంత్ రెడ్డి అనే ఒక చర్చ. ఎందుకంటే ముఖ్యమంత్రి ప్రభుత్వం డిసైడ్ చేద్దాం ఏం చర్చ జరగాలి, ఏం పాయింట్లు ఉండాలి, ఏంది అనేది బీఏసీలో. కానీ కేసీఆర్ ఫిక్స్ చేసిన ఎజెండాని వీళ్ళు పట్టుకొని దాన్ని నెత్తిన పెట్టుకొని గోదావరి కృష్ణా నదీ జలాలపైన చర్చకి హోంవర్క్ చేసుకుంటున్నారంటే మన ప్రభుత్వం పరిస్థితి ఎట్లా ఉందనేది అర్థమవుతుంది. ఇది హోంవర్క్ చేస్తారట అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు మంత్రి ఉత్తమ్ ప్రజెంటేషన్ అట జనవరి 1న ప్రజాభవన్లో నిర్వహణ. నీటి రాజకీయాల్లో విమర్శల కంటే విధానాలు కీలకం అంటున్న నిపుణులు. రైట్. మళ్ళీ ప్రజా ఉద్యమే పాలమూరు రంగారెడ్డిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో తీవ్ర అన్యాయము, సాగునీటిపై అసెంబ్లీ వేదిక విరుద్ధం ద్రోహాన్ని ప్రజలకు చెబుదాం. తెలంగాణపై బీఆర్ఎస్కు తప్ప మరే పార్టీకి పట్టింపు ఉండదు. ఎర్రవేలి ఫామ్ హౌస్లో జరిగిన కీలక సమావేశంలో మాజీ సీఎం కేసీఆర్ 29న అసెంబ్లీకి హాజరయ్యే అవకాశం. అసెంబ్లీ సమావేశాల అనంతరం బహిరంగ సభలో అసెంబ్లీ కేసీఆర్ అట. అసెంబ్లీ వేదికగా సాగునీటి ప్రాజెక్టులపై కీలకంగా చర్చించిన నేపథ్యంలో కేసీఆర్ కూడా 29 రోజు అసెంబ్లీకి వస్తారట. ఆయన ఎందుకంటే ఆయనే ఎజెండా ఫిక్స్ చేసిండు అసెంబ్లీలో ఏం చర్చ జరగాలనేది. ఇండైరెక్ట్గా ఆయన ఫిక్స్ చేసిన ఎజెండానే ప్రభుత్వం కూడా ఫిక్స్ చేసుకొని సిద్ధంగా ఉంది. వాస్తవంగా నిజంగానే కేసీఆర్ అసెంబ్లీకి హాజరైతే హాజరైతే నిజంగానే అర్థవంతమైన చర్చ జరిగితే చాలా అద్భుతమైన ఫలితాలు ఈ రాష్ట్రానికి ఉంటాయి. ఇక అర్థవంతమైన చర్చ కాకుండా ఆర్భాటాల కోసం, తిట్టటాల కోసం, విమర్శల కోసం ప్లాట్ఫామ్ చేసుకుంటే ఇక ప్రజల దురదృష్టం అది. ఎందుకంటే న్యాయమైన చర్చ జరగాలి, ధర్మమైన చర్చ జరగాలి. ఈ రాష్ట్రము, రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, కృష్ణా గోదావరి జలాలు, ఆ జలాలపైన హక్కులు, ఈ రాష్ట్రం భవిష్యత్తు అన్నీ ఉంటాయి ఆ చర్చలు. ఇక అది కాకుండా నేనెంత అంటే నేనెంత అని, నేను పొడిచిన అంటే నేను పొడిచిన అని ఇక పొలిటికల్ ప్లాట్ఫామ్ చేస్తే ఇక అంతకంటే దురదృష్టం ఉండదు. మొత్తానికైతే ఇప్పటికైతే ఒక ట్రాక్లోనే ఉంది ప్రభుత్వం. కేసీఆర్ ఒక ఎజెండా ఫిక్స్ చేసి నేలపైన చర్చ అని, అదే దానిపైన ట్రైనింగ్ వాళ్ళు హోంవర్క్ అంతా చేస్తున్నారు. అదే ఉద్దేశం, అదే పాజిటివ్ కోణంలో చర్చ చేస్తే బాగుంటుంది. అదేదో కేసీఆర్ని హెరాస్ చేయడానికో, ఈవిటీజింగ్ చేయడానికో వాడుకోవద్దు దాన్ని. ఆంధ్రజ్యోతి 3 ఏళ్లలో గ్లోబల్ సిటీ అట. ఫ్యూచర్ సిటీని ఓ కొలికి తీసుకురావడమే లక్ష్యం. పరిశ్రమల ఆకర్షణ, పెట్టుబడుల సమీకరణ ముఖ్యం. జాప్యం లేకుండా ప్రణాళికలను అమలు కావడంపైనే దృష్టి. హిల్ట్ పాలసీని సమర్థంగా అమలు చేయడము కీలకమే. అందుకే ఆ రంగంలో సమర్థులైన జయేష్కు బాధ్యత. గత ప్రస్తుత ప్రభుత్వాల పెట్టుబడుల సమీకరణల పాత్ర డెవలపర్లు ప్రభుత్వం మధ్య సమన్వయానికి ముఖ్యము. 3 ఏళ్లలో గ్లోబల్ సిటీ అట. గ్లోబల్ సిటీ, ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ ఇది ప్రజలు కోరుకోవాలా. మీరు మేనిఫెస్టోలో పెట్టలే. మీరు పెట్టిన 6 గ్యారెంటీలు లేదు. మీరు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలో గ్లోబల్ సిటీ లేదు, ఫ్యూచర్ సిటీ లేదు, ఫోర్త్ సిటీ లేదు. ఇది మీ స్వప్నం. అది మీకోసం మీరు తెచ్చుకున్న సిటీ లెక్క ఉంది తప్ప ప్రజల కోసం మీరు ఇచ్చిన 6 గ్యారెంటీల కథ అయింది. అది చెప్పండి. ఈ సిటీలు ఎవరు కోరుకోవట్లే. ప్రజలకి మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలో బాగా మహిళలకు ఇస్తున్న 2500, నిరుద్యోగ భృతి, 2 లక్షల ఉద్యోగాలు, రైతులకు 2 లక్షల లోపు రుణమాఫీ, వీటన్నిటిపైన ప్రజలు అడుగుతున్నారు, రైతులు అడుగుతున్నారు, నిలదీస్తున్నారు. అవన్నీ గాలికి వదిలేసి ఈ లేని సిటీ కోసం పట్టుకొని ఇక దాని చుట్టూ ఈ రాష్ట్రాన్ని తిప్పే ప్రయత్నం చేస్తాను. రైట్. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ గుండె ఆగి చేస్తాడు. మరి రమ్మను, ఎవరు వద్దన్నారు? అంత ధైర్యం ఉంటే వస్తుంది. 18 నెలలు ఇది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఈ మధ్యకాలంలో చాలాసార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ గుండె ఆగి చేస్తాడు అనుకున్నప్పుడు రావచ్చు కదా. వస్తే గుండె ఆగిద్దా లేదు చూడవచ్చు కదా. ఇప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ గుండె ఆగిద్దా, లేదా రేవంత్ మాట్లాడితే కేసీఆర్ గుండె ఆగిద్దా కాదు సమస్య ఇక్కడ. ఎవరు గుండె లాగటానికో రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఎన్నుకోలే ఎమ్మెల్యేలుగా. వాళ్ళ కోసం మాట్లాడటానికి, వాళ్ళ కోసం చర్చించడానికి మిమ్మల్ని ఎన్నుకుంది. మెంబర్స్గా మిమ్మల్ని అసెంబ్లీకి పంపింది. ఏది మీకు గుండె లాగి సావడానికి కేసీఆర్ ఏమైనా రౌడీ షీటరా? కాదు కదా. ఏమైనా బాంబులు ఉన్నాయి ఆయన దగ్గర? కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఆయన ఎందుకు గుండె ఆగిసేస్తాడు? ఇవి కాదు, ఈ సినిమా డైలాగులు కాకుండా కేసీఆర్ ఈ రాష్ట్రానికి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిండు, ఒక 10-15 ఏళ్ళు ఉద్యమం చేసిండు. సీనియర్ పొలిటీషియను తెలంగాణలో. తెలంగాణ పైన పూర్తి అవగాహన ఉంది. అసెంబ్లీకి రావాలి, మాట్లాడాలి.
రేవంత్ రెడ్డి గుండె ఆగిద్దని మీరు ఆగితే ప్రజలకి ఏం చెప్తారు మీరు సమానం? ఆయన గుండె ఆగిద్దో లేదో, అసలు ఆయన గుండె ఎందుకు ఆగిద్ది కేసీఆర్ వస్తే? ఇది చెప్తుండు రేవంత్ దొరికితే ఎడమకాలి చెప్పుతో తీసుకొని కొట్టాలందట. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, మీ ఇంట్లో పని మనిషి కాదు. మీ ఇంట్లో పని మనిషి మీ జీతగాడు లేదా మీ పార్టీ కార్యకర్త అయితే చెప్పుతోని కొట్టినా చేయితోని కొట్టినా పడతాడు. రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి, 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకి ప్రతినిధి ఆయన. ఆ భాష ఏంటి అసలు? ఎవరికి వాళ్ళే అయ్యారు. కేసీఆర్ కేసీఆరే, కేటీఆర్ కేటీఆరే, రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉండి చింతమడకలో శీర్షితకు కడతాడు. ఏం భాష ఇది? లేదా పేగులు తీసి మెళ్ళేసుకుంటా, గోలికాయలు ఆడుకుంటా, బండకు గట్టి మూసిలేయాలి కేసీఆర్ని. ఇది కాదు ముఖ్యమంత్రి మాట్లాడినా, మీరు మాట్లాడినా బాధ్యత కాలం. మీరు 10 ఏళ్ళు మంత్రి చేశారు, ఉద్యమ నాయకుడు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. కనపడితే ఎడంకాలు చెప్తూనే కొడతావు. మిమ్మల్ని కొట్టలేరా? ఏంటి ఆ భాష ఏంటి? వాస్తవంగా మీరు ఈరోజు మీ చెల్లి కవిత గారు మాట్లాడుతున్న మాటలు, చెప్తున్న కొన్ని నిజాలను చూసి మరి మిమ్మల్ని ప్రజలు ఏం చేయాలి? మీ పార్టీని, మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుల్ని ప్రజలు ఏం చేయాలి? మీ కుటుంబ సభ్యురాలు బయటకు వచ్చి మీరు చేసిన ఘనకార్యాలు, మీరు చేసిన అవినీతి, మీరు చేసిన భూ కబ్జాలు, మీరు చేసిన అనేక అవకతవకలు, అవినీతి, మీరు చేసిన లీలలన్నీ ఆమె రోజుకోటి చెప్తుంది పచ్చి నిజాలు. మీరు బంగారు తెలంగాణ పేరుతో మీ కుటుంబం అంతా బంగారం అయిందని చెప్తుంది. దానికి తెలంగాణలో ఉన్న యువకులు, యువత, ప్రజలు ఏ చెప్పుతోని ఎవరిని కొట్టాలి? మీరన్న చెప్పు భాష మాట్లాడాలంటే ఇది కాదు మీరు మాట్లాడాల్సింది. రాజకీయ నాయకులు నిజంగానే చెప్పులతోని కొట్టాల్సిన పరిస్థితి వస్తే, కొట్టే అవకాశం వస్తే ఏ రాజకీయ నాయకుడు దానికి మినహాయింపు కాదు. ఈ రాష్ట్రంలో ప్రజలు నిజంగానే చెప్పులతో కొట్టాలంటే ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి రాజకీయ పార్టీ దానికి మినహాయింపు ఏం కాదు. కానీ అది ఆ భాష కాదు మీరు మాట్లాడాల్సింది. ఆయన ఒక ముఖ్యమంత్రికి రెస్పెక్ట్ ఇవ్వాలి. మీరు పొలిటికల్గా కౌంటర్లో విమర్శలు ఇస్తే ఇవ్వచ్చు, కానీ నేను చెప్పుతోని కొడతా, ఎడంకాలు చెప్పు, కుడికాలు చెప్పు అంటే ఆ చెప్పులే అందరూ వేసుకునేది. వెలుగు పేపర్ మొదటి వారంలో కేసీఆర్, హరీష్కి నోటీసులట. ఫోన్ ట్యాపింగ్ కేసులో జనవరి 5, 6 తేదీలు ఇచ్చేందుకు రంగం సిద్ధం. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లోనే విచారించేందుకు సిట్ ఏర్పాట్లు. ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు పక్కా ఆధారాల సేకరణ. సెఫాలజిస్ట్ ఆరా మస్తాన్ స్టేట్మెంట్ మరోసారి రికార్డు. మొదటి వారంలో కేసీఆర్, హరీష్కి నోటీసులు. ఈ మధ్య కేసీఆర్ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం, ఉద్యమాలు చేస్తా, బహిరంగ సభలు పెడతా, అసెంబ్లీకి వస్తా అంటాడు. ఇది ముమ్మరం అయింది. కేసీఆర్కి నోటీసు, హరీష్ రావుకి నోటీసు. నోటీస్ ఇస్తే ఇవ్వండి, మీ ప్రాసెస్ మీరు చేయండి. కానీ అది ఆయన ప్రశ్నిస్తున్నాను, మాట్లాడుతున్నాను నోటీసులు ఇచ్చి అర్థం లేని నోటీసులు. ఘోష్ కమిషన్ ఇచ్చింది నోటీసులు. ఏమొచ్చింది, ఏం ఒరిగిందంటే ఏం లేదు. తెసిపోయి ఆ కట్ట తెసిపోయి కేంద్రానికి అప్పచెప్పారు. మళ్ళీ ఆ కేంద్రాన్ని మళ్ళీ అడుగులేడు, మాట్లాడలేదు. దేనికోసం ఇదంతా టైం వేస్ట్ ముచ్చట తప్ప. ఫోన్ ట్యాపింగ్ కేసు అట 5వ తారీఖు 6వ తారీఖులో నోటీస్ వస్తుందట, ఇన్వెస్టిగేషన్ చేస్తారట. రైట్. రేవంత్ది మెరిట్ కోట అట, కేటీఆర్ది మేనేజ్మెంట్ కోట అట. మరి ప్రజల కోట ఎవరిది? ఏం మెరిటే? ఏది మెరిట్ ఏంది, మేనేజ్మెంట్ ఏంది? మెరిట్ అయినా మేనేజ్మెంట్ అయినా ప్రజల కోసం పనిచేయాలని. సరే, ఆయన మేనేజ్మెంట్ కథ అయిపోయింది, ఇప్పుడు ప్రజల నుంచే వస్తాను ఆయన కూడా. ఈ మెరిట్ కోటాలు, మేనేజ్మెంట్ కోట ఎన్ని రోజులు చెప్తారు ఈ తతంగాలు, ఈ మాటలు? కోటా ఏది అనేది కాదు, ప్రజల కోట అయింది. ప్రజల గురించి ఏం మాట్లాడతారు? ప్రజల మనిషిగా ఏం మాట్లాడాలి అది మాట్లాడాలి తప్ప ఇక మెరిట్ కోట, మేనేజ్మెంట్ కోట అయితే మెరిట్ కోట అయితే ఇక ఏం చేసేది లేదా? పని చేయాలి కదా. మెరిట్ కోట అని మాటలు చెప్తే కుదరదు కదా. రైట్. దిశ పేపర్ చూద్దాం. మోడీ క్లాసు ఏపీ ఎంపీ లీక్ అట. తెలంగాణ ఎంపీల మధ్య విభేదాలకు కారణమైన ఆంధ్ర పార్లమెంట్ సభ్యుడు ఎవరు లీక్ చేశారని ఆరా తీయగా అసలు విషయం బయటకు, పార్టీ పరుగు పోయిందనే భావనలో టీజీ ఎంపీలు. లీక్ హైకమాండ్ ఆదేశమా, యాదృచ్ఛికమా? మోడీ క్లాస్ బీకిండి ఈ మధ్య తెలంగాణ ఎంపీలకి.
అసలు మీరు ఏం చేస్తారు, ఏం కథ, ఏం పని రా నాయన, మీ సోకులు ఎక్కువైనాయి కానీ పని తక్కువైంది అంటే మేకప్ వేసేవాళ్ళు ఉన్నారు తెలంగాణ ఎంపీల్లో కొంతమంది. మేకప్ ఏంది బయటికి రారు, ఒకళ్ళిద్దరు ఉన్నారు కీలకమైన నాయకులే. ఈ మేకప్లు తప్ప ఈ ప్రజలకు పని చేసేది లేదని డైరెక్ట్గా తిట్టినాడు. తిడుతూ ఎంఐఎంని చూసి నేర్చుకోండి అన్నాడట. వాస్తవంగా ఎంఐఎంకి బీజేపీకి క్వైట్ ఆపోజిట్. ఎంఐఎంకి ఉంది భారత పార్లమెంట్లో ఒకటే ఒకటి ఎంపీ. ఆ పార్టీని చూసి నేర్చుకోండి అట. మరి అదేందో వింత. కాంగ్రెస్నో బీఆర్ఎస్నో ఇంకో పార్టీని చూసి నేర్చుకోవాలి ఆయన. ఎంఐఎం పార్టీని, ఎంఐఎం పార్టీ సోషల్ మీడియాని వాళ్ళ యాక్టివిటీస్ చూసి నేర్చుకోండి అంటున్నాడు అని చెప్తే, అది ఇంటర్నల్ జరిగిన మీటింగ్ బయటకు వచ్చి చెప్పారు ఎవరు. అది బయటపడితే పెద్ద బ్యానర్ ఐటమ్ అయింది, మోడీ క్లాస్ పీకిండని. దానిపైన కిషన్ రెడ్డి ఒక రకంగా తిట్టిండు. ఆ బయట మెంటల్ గాళ్ళు, మెదడు లేనోళ్ళు బయట పెట్టారు మా ఎంపీలు ఎవరు అని చెప్పి. ఆ మెంటలోడు ఏపీలో ఉన్నాడు, ఏపీ బీజేపీ ఎంపీ అట. ఆయన బయట పెట్టిండు తెలంగాణకి ఏపీకి సంబంధాలు ప్రజలకి, నాయకులకి, మీడియాకు ఉంటాయి కాబట్టి ఎక్కడో చిన్న లీక్ చేసిండు, వీళ్ళు తిట్టుకున్నారు 8 మంది ఎంపీలు, నువ్వంటే నువ్వని. మొత్తానికి అక్కడ ఉంది. సరే ఆయన ఏం క్లాస్ పీకిండు, బయట ఎట్లా పడ్డది, మెంటలోడు, మేకప్ వేసేటోడు పక్కన పెడితే, ఇప్పటికైనా తెలంగాణలో ప్రజల కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణలో లేదా మీ పార్టీ కోసం కనీసం పనిచేయండి. మీ పంతాల కోసం, మీ వర్గాల కోసం మాట్లాడటం, మీ ఇంటర్నల్ కుదింపులు, కుట్రలు, కుతంత్రాలు, ఎత్తులు, జిత్తులు తప్ప ఈ రాష్ట్రం కోసం, ప్రజల కోసం ఒక్క బీజేపీ ఎంపీ మాట్లాడలే. నిధులు తేవటం పక్కన పెట్టి కనీసం పార్టీ కోసం కూడా మాట్లాడ, ప్రజల కోసం మాట్లాడకపోతే మాట్లాడి అని పార్టీ కార్యకర్తలు అనుకుంటున్నారు. పార్టీ కోసం కూడా ఇసుమంతా కూడా పనిచేయట్లే. ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే రాష్ట్రం కోసం పనిచేయట్లే, పార్టీ కోసం పనిచేయట్లే. దేనికి మీరు మేకప్లు? ఇది మోడీ క్లాసు ఏపీ ఎంపీ లీక్ చేసిండట. రైట్. మల్లారెడ్డి మజాకాట, మేడ్చల్ ఎమ్మెల్యే వ్యాపార సంస్థల నుంచి వ్యర్థాలు, ఆ మురుగునీరు షామీర్పేట పెద్ద చెరువులోకి కాలుష్యంగా మారుతున్న నీటి వనరు, ఫిర్యాదులు వస్తున్నా పట్టించుకునే అధికారులు. ఎవరు పట్టించుకుంటారు? ఇదే మల్లారెడ్డి పైన రేవంత్ రెడ్డి అపోజిషన్లో ఉన్నప్పుడు తొడలు కొట్టి సవాళ్ళు చేసిండు. నువ్వు షెర్లు కబ్జా చేసినావు, నీ సంగతి చూస్తా అని. సంగతి చూసే ప్లేస్లో ఉన్నావు నువ్వు. 18 నెలలు 2 సంవత్సరాలు దాటిపోయింది అధికారంలోకి వచ్చి. ఆ మల్లారెడ్డి కబ్జాలు అట్టే ఉన్నాయి, ఆయన అట్లా ఉన్నా, ఆయన దిల్దారుగుండు. ఆయన వాస్తవంగా ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కంటే ఇప్పుడే సేఫ్ సైడ్ ఉండు. వాస్తవాలు మాట్లాడుకుంటే కబ్జాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఆయన వాళ్ళ దానిపైన ఇంక విమర్శలు వచ్చినాయి, ఇంకా కబ్జాలు చేస్తానని. ఇప్పుడు వ్యర్థాలు వదులుతుండట ప్రజల మీదకి, కబ్జాలు చేసి వ్యర్థాలు వదులుతుండు. అయినా వాడిని పట్టించుకున్నట్టు వెళ్ళాడు అని చెప్పి ఒక వార్తని రైట్. ఇది దిశకు సంబంధించి. రేవంత్ కేసీఆర్ అప్పుల్లో ముంచారట. 12 నెలలలో 10 లక్షల కోట్ల బాకీ. మరి మీరేం చేస్తున్నారు? వాళ్ళు అప్పుల్లో ముంచారు, మీరేం చేస్తారు? రాష్ట్రాన్ని 8 మంది ఎంపీలను గెలిపిస్తే చిల్లి కావీలే 2 బడ్జెట్లలో. మోడీ ప్రభుత్వం ఏం మాట్లాడలేదు. వారు అప్పుల్లో ముంచారు, మీరేమో మొత్తానికి తొక్కేస్తారు తెలంగాణని, తెలంగాణ ప్రజల్ని. రైట్. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.